సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి క్రెడిట్ బి లోన్ యాప్ ఏదైతే ఉందో ఆ లోన్ యాప్లో లోన్ ఎలా తీసుకోవాలి, అంతేకాకుండా ఈ యాప్లో లోన్ ఎంతవరకు వస్తుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన బేసిక్ డీటెయిల్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఎలా ఇవ్వాలి, మన ప్రొఫైల్ వాళ్ళు ఎట్లా వెరిఫై చేస్తారు, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి క్రెడిట్ బి అని టైప్ చేసి మీరైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నాకు వచ్చేసి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఫేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్ టు 5 lakhs అని ఉంది, అప్ టు 80,000 అని ఉంది, అప్ టు 2 lakhs అని ఉంది. ఇక్కడ ఏంటంటే 5 lakhs చూసుకున్నట్టయితే పర్సనల్ లోన్ సాలరీడ్ పర్సన్స్కి అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత కిందది 80,000 చూసుకున్నట్టయితే ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అని చెప్తా ఉన్నారు. తర్వాత ఈ 2 lakhs బాపత్ ఏదైతే ఉన్నదో పర్చేస్ ఈఎంఐ అంటే మనం ఈఎంఐ రూపంలో మనమైతే తీసుకోవచ్చు. తర్వాత 4 లక్షల వరకు బిజినెస్ లోన్ అయితే ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. సో స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ లేదా సైన్ అప్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ టైం ఈ యాప్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనకైతే ఫస్ట్ మన మొబైల్ నెంబర్ అయితే చూపెడుతుంది. ఇక్కడ మనకి మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అయితే ఇక్కడ పర్మిషన్ అని చెప్పేసి ఎస్ఎంఎస్కి సంబంధించి, ఇన్స్టాల్డ్ అప్లికేషన్కి సంబంధించి, లొకేషన్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఉంటుంది. సో మీరైతే దీన్ని చదువుకుంటే మీరైతే చదువుకోవచ్చు. మొత్తం కూడా చదువుకొని ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్లో మనకి ఇక్కడ ఒకటి బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా వీళ్ళ యొక్క లెండింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు అయితే, సో ఆ కంపెనీల పేర్లు అయితే మనకి ఇక్కడ కనబడతాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ రిఫరల్ కోడ్ అని ఉంది కదా, సో ఇక్కడైతే ఐ డోంట్ హ్యావ్ రిఫరల్ కోడ్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ వయా గూగుల్ లేకపోతే ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, లాగిన్ వయా గూగుల్ ఏదైతే ఉందో దానిపైన సెలెక్ట్ చేసుకొని మీ ఆ ఫోన్లో ఉన్నటువంటి ఈమెయిల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనబడతాయి. అందులో ఏదో ఒక ఈమెయిల్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డేట్ దగ్గర పాన్ కార్డ్ పైన మీ యొక్క డేట్ ఏదైతే ఉంటుందో అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని ఇక్కడ వేయండి. తర్వాత పాన్ కార్డ్ పైన మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ దగ్గర మీరు పుట్టినటువంటి ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అని ఉంది కదా, ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయీ కనుక అయినట్టయితే సెల్ఫ్ ఎంప్లాయీ పైన మీరైతే క్లిక్ చేయండి. మంత్లీ సాలరీ ఇన్కమ్ అని ఉంది కదా, ఈ మంత్లీ సాలరీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క యావరేజ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని అయితే వేయండి. సపోజ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయీ అయితే వాళ్ళు ప్రతి నెల 50,000 నుంచి 1,00,000 దాకా ఎర్న్ చేస్తారు అనుకుందాం. సో ఒకనొక టైంలో 50,000 రావచ్చు, ఒకనొక టైంలో 70,000 రావచ్చు, ఒకనొక టైంలో 1,00,000 రావచ్చు. సో యావరేజ్ ఏదైతే ఉంటుందో 70,000, సో అంటే మధ్యలో ఏదైతే ఉంటుందో మనకి సో దాన్ని అయితే మీరైతే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీఆర్ అసెసింగ్ యువర్ లోన్ ఎలిజిబిలిటీ అని ఇట్లా మనకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీకైతే ఇదే చూపెడుతుంది, లేకపోతే మీరు ఇక్కడ రిఫ్రెష్ కొట్టినా కూడా మీకైతే రిఫ్రెష్ అయ్యి మరి ఇదే చూపెడుతుంది. సో మీకు ఇక్కడ ఇట్లా అయిన తర్వాత ఎప్పుడైతే మీకైతే లోన్ ఓకే అవుతుందో అప్పుడు మీకు ఇక్కడ ఎంత లోన్ వస్తుందని అయితే ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ నాకేందనంటే నేను ఇదివరకే ఒకసారి లోన్ తీసుకున్నా కాబట్టి కొంచెం సివిల్ స్కోర్ తక్కువ ఉన్నది కాబట్టి నాకైతే ప్రజెంట్ ఇక్కడ లోన్ అయితే ఏం చూపెట్టట్లేదు. బట్ ఎవరైతే ఫస్ట్ టైం వేరే లోన్ యాప్లలో లోన్లు తీసుకోకుండా ఫస్ట్ టైం ఎవరైతే లోన్కి అప్లై చేస్తారో, అంటే వేరే యాప్లలో లోన్ తీసుకోకుండా కాదు, వేరే యాప్లలో లోన్ తీసుకొని
ఎగ్గొట్టకుండా కరెక్ట్ టైంకు పే చేసి గుడ్ సివిల్ స్కోర్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకైతే తప్పకుండా ఇక్కడ వాళ్ళకైతే ఎంత లోన్ వస్తుందని అయితే చూపెడుతుంది. నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఫస్ట్ టైం ఎవరైతే లోన్ అప్లై చేస్తారో ఈ క్రెడిట్ బిలో వాళ్ళకు వచ్చేసి 3000 నుంచి 5000 మధ్యలో ఎంతైనా రావచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనకి 3000కి 2200 ఇవ్వచ్చు, 2300 ఇవ్వచ్చు, 800 అయితే కట్ చేసుకుంటారు. మనకైతే టైం డ్యూరేషన్ వచ్చేసి 50 డేస్ అయితే ఉంటుంది. మనం లోన్ తీసుకొని ఆ టైంలో కనుక పే చేసినట్టయితే మళ్ళీ మనం ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోనికైతే ఎలిజిబుల్ అవుతాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మీకు ఎంత లోన్ వస్తుందని చూపెడుతుందో తర్వాత మీరు ఇక యాక్సెప్ట్ అగ్రి పైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చినట్టయితే మీకు వితిన్ మినిట్స్లో దగ్గర ఒక 10-15 మినిట్స్లో, లేకపోతే ఇక లాస్ట్ చూసుకున్నట్టయితే ఒక 30 మినిట్స్లో మీకైతే అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనమైతే క్రెడిట్ బిలో లోన్ అయితే తీసుకోవచ్చు. సో మనం ఒకసారి ప్లే స్టోర్లో దీని యొక్క రేటింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికైతే దగ్గర 5 crore ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. 4.6 రేటింగ్ అయితే ఉన్నదని అయితే చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కొత్తగా అప్లై చేసిన ప్రతి ఒక్కరికైతే ఈ యాప్ అయితే లోన్ అయితే ఇస్తూ ఉంది ప్రజెంట్ చూసుకున్నట్టయితే. సో ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం లోన్ ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళైతే క్రెడిట్ బిలో లోన్ అయితే తీసుకోనికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా రిక్వెస్ట్ కొద్ది చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా జల్సాల కోసం విలాసాల కోసం ఈ యాప్లో లోన్ అయితే తీసుకొని మళ్ళీ కట్టాల్సిన టైం వచ్చినప్పుడు అయితే ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే అలో పర్మిషన్స్ ఇస్తారో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంకొన్ని ఫోటోలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మనం టైంకి పే చేయనప్పుడు వాళ్ళైతే మన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళైతే మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీ వాడు ఇట్లా లోన్ కట్టట్లేదు అది ఇది అని చెప్పి బెదిరించే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నీ ద్వారా మాకు ఫోన్లు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మనల్ని టార్చర్ పెట్టడం ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ యాప్ లోన్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఒక సర్వీస్ లెక్క తీసుకొని మళ్ళీ మీరైతే రీపే చేసి మీరైతే బాగుండాలని చెప్పేసి అయితే నేనైతే చెప్తా ఉన్నా. అంతే తప్ప లోన్ తీసుకొని వానికి ఎగ్గొడతా అది చేస్తా అంటే మాత్రం సో వీళ్ళైతే ఎక్కువ హరాస్మెంట్ అయితే చేస్తారు. లోన్ వస్తుంది కాబట్టి ఎవరైతే బాగా పీకల మీదకి వచ్చి అపాయ స్థితిలో ఉంటారో వాళ్ళకైతే ఈ యాప్లో అయితే లోన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ యాప్లో లోన్ అప్లై చేసిన తర్వాత మీకు ఒకవేళ లోన్ వచ్చిందా, ఒకవేళ వచ్చినట్టయితే ఎంతవరకు వచ్చింది, సో ఇవన్నీ కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో మీరైతే తెలియజేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఇదివరకు వేరే యాప్లలో లోన్ తీసుకొని ఈ యాప్లో ట్రై చేసినట్టయితే మీకైతే లోన్ అయితే రాదు. ఎవరైతే వేరే యాప్లలో లోన్ తీసుకున్నా కూడా టైంకి పే చేసి మళ్ళీ ఎవరైతే ఈ యాప్లో లోన్ అప్లై చేస్తారో వాళ్ళకైతే 100% అయితే లోన్ అయితే తప్పకుండా ఈ యాప్ నుంచి అయితే వస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.